హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను ఒక క్విక్ చాట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. సో దీనికి నేను కటోరీస్ చాట్ కప్స్ అన్నవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. సో అవి మనకి ఈజీగానే దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లోని. అది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఆ పాపడ్స్ అన్నవి మనం. కానీ నాకు అది లాంగ్ ప్రాసెస్ అనిపించి ఇవి బాగానే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్కే అని చెప్పి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అవి మీకు కావాలంటే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసి తీసుకోండి. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి, బాగుంది. నేను 60 పీసెస్ తీసుకున్నాను. సో ఇది మనం చక్కగా ఒక సింపుల్ పార్టీ స్టార్టర్ కింద, లేదంటే ఎవరైనా వచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద సర్వ్ చేయొచ్చు. మనం సింపుల్ ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు దీన్ని. సో దీనికి నేను ఒక ఆలు మిక్స్చర్ రెడీ చేసుకున్నానండి. ఒక 2 to 3 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని అవి మ్యాష్ చేసి అందులోని కొంచెం చాట్ మసాలా, సాల్ట్, కొంచెం కారం వేసి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను. ఆ పొటాటో మిక్స్చర్ కొంచెం పెట్టుకొని దాని మీద చాప్డ్ ఆనియన్స్, టొమాటో అన్నీ వేసుకొని దాని మీద కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేశాను. తర్వాత పుదీనా చట్నీ చేసుకున్నానండి. సో పుదీనా చట్నీకి ఒక 1 కప్ పుదీనా, 1 కప్ కొరియాండర్ లీవ్స్ తీసుకొని అందులో ఒక 3 to 4 గార్లిక్ పాడ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో అది అండ్ స్వీట్ చట్నీ వచ్చి నేను ఇన్స్టెంట్దే నేను స్టోర్ బాట్ స్వీట్ చట్నీ వాడానండి, ఇమ్లీ చట్నీ. సో అది కూడా నేను లింక్ ఇస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చితే. అండ్ దాంతోపాటు స్వీట్ కర్డ్ విస్క్ చేసి అందులో ఒక 2 టీ స్పూన్స్ షుగర్ వేసి స్వీట్ కర్డ్ చేసుకున్నాను. సో అవి కొంచెం 1 టీ స్పూన్ వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసుకున్నానండి ఆ స్వీట్నెస్ కోసం. అండ్ ఫైనల్గా సేవ్ అండ్ కొరియాండర్ లీవ్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా నచ్చితే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసాను. అండ్ ఫుల్గా చక్కగా నైలాన్ సేవ్ యూస్ చేసి గార్నిష్ చేసుకొని దాని మీద కొరియాండర్ లీవ్స్ అండ్ దెన్ కొంచెం కావాలంటే పొమోగ్రానేట్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈజీ స్టార్టర్, ఇది పార్టీ స్టార్టర్ కింద మనం చేసుకోవచ్చు. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.